శైలా కనబడే ఓ సినిమా ఫినాన్సర్ బాస్ అరెస్ట్. బాస్ కి సినిమా ప్రొడ్యూసర్ కి జరుగుతున్న ఈ గొడవలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూద్దాం. పోలీసులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం. నేను చెప్పాల్సిందేం లేదు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మీరు చూస్తుండండి. తన కుమారుణ్ణి కిడ్నాప్ చేసింది బాస్ అయినని నిర్మాత ప్రతాప వర్మ చెప్తున్నారు. బాస్ ను అరెస్ట్ చేసిన దృశ్యాలేవి ఇంతవరకు బయటికి రాలేదు. ఇది బాగుంది. ప్రస్తుతం ఆయన కమిషనర్ కస్టడీలో తెలిసింది. స్పాట్ లైట్ ఆ విషయం మీదే చర్చ జరుగుతుంది. మధ్య జరిగిన లావాదేవీల వల్లే ప్లీజ్ సిట్ డౌన్. ఆయన అరెస్ట్ అయ్యారని అందరూ చెప్పుకుంటున్నారు. గోపబాలుడొచ్చినాక గోకులానికి స్వరాల గనగన ఆపమన్నా నేనాపనుగా నువ్వేం చేస్తావు? నువ్వు న్యూస్ చూసావా? గతంలో కూడా ఎన్నోసార్లు ఈ 2-3 రోజుల నుంచి జరుగుతున్న సంఘటనల గురించి టీవీలో వస్తున్న కథనాలను చూస్తే చాలా బీభత్సంగా ఉంది బస్సు. నీ టైం దగ్గర పడిందని చెప్పడానికి నిన్ను టీవీ చూడమంది. బ్రేక్ తర్వాత చూడండి. నీకు నువ్వుగా వచ్చి ఇక్కడ ఇరుక్కున్నావు అంటే నేను ఎలాగైనా బయటపడగలననే ఓవర్ కాన్ఫిడెన్సా? అన్ని చోట్ల నువ్వు చేసినట్టు ఇక్కడ కూడా సినిమా జిమిక్కులు చేసి నన్ను ఏమార్చి బయటపడిపోదాం అనుకున్నావా? రెబల్ స్టార్ ఏదో సినిమాలో చేసినట్టు. రెబల్ స్టార్ కాదు సార్, మన మెగా స్టార్. ఒక్క చెప్పమంటారా సార్? వన్స్ అపాన్ ఏ టైం ఒక దొంగను ఒక పోలీస్ పట్టుకున్నాడు. దొంగను పట్టుకున్నానన్న పోలీసు చాలా బెడ్రెగిపోయాడు. పోలీసు నుంచి తప్పించుకోవాలని దొంగోడి ప్లాన్, వదలకూడదనేది పోలీస్ ప్లాన్. కానీ ఇక్కడ దొంగనుకునేవాడు అసలు దొంగే కాదు. వీడికంటే ఆడే పెద్ద దొంగ కనుక వాడి కళ్ళకందరూ దొంగల్లాగే కనిపిస్తారు. ఈ దొంగనుకునేవాడి గత చరిత్ర ఎలాంటిదై ఉంటుందో పోలీసారికి తెలిసే ఉండొచ్చు. పాపం ఆయన సంబరపడుతున్నాడు, నేను దొంగను పట్టుకున్నానని. నాతో పెట్టుకున్నావు, ఇక నీ పొంగి బజాయించుడే. ఒకసారి ఆ టీవీ చూడండి సార్. ఈ దొంగోడు కిడ్నాప్ చేసినోడు ఎవరితో ఉన్నాడో తెలుస్తుంది. ఇదిగో కిడ్నాప్ చేయబడ్డాడు అనుకుంటున్న ఆదిత్య వర్మ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కమిషనర్ కూతురుతో కలిసి నాగ్పూర్ రిసార్ట్స్ లో హోలీ ఆడుతున్న దృశ్యాలు మనం ఇప్పుడు లైవ్ లో చూడొచ్చు. ఈ దృశ్యాలు చూస్తుంటే ఆదిత్య వర్మ కిడ్నాప్ అవ్వలేదని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. నాకు ఇక్కడ మాత్రమే కాదు సార్, కావాలని నాగ్పూర్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. పట్టుకోండి. ఎస్ సార్. అలాగే ఓకే సార్, ఐల్ డు ఇట్ సార్. ఏం చెప్తారో వేచి ఇందులో మీ ప్లాన్ ఏమైనా ఉందా? ఇందులో ప్లాన్ ఏముంటది? ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న కమిషనర్ కూతురుతోనే కదా వెళ్ళాడు. ఏదన్నా జరిగితే చాలు ఇంత మైకులు ముందేసుకుని వచ్చేస్తారు. మీడియా ముందు మాట్లాడకూడదని మాట్లాడలేదు. అర్థమైందిగా. నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది. వస్తానప్పా. సారికి డైరెక్ట్ గా చూపించానుగా సినిమా వాడి పని. దాన్ని మీరు తక్కువ అంచనా వేయకండి సార్. ఓకే.